హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక మినీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటంటే ఈరోజు స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారంట. ఇక మా పాప వాళ్ళ స్కూల్లో ఇక నైటే మాకు మెసేజ్ చేస్తున్నారు, ట్రెడిషనల్గా రెడీ చేసి పంపించండి అని. మా పాప అయితే నైట్ ఇలా అని చెప్తే, మమ్మీ రేపు సారీ కట్టుకెళ్తాను చెప్పింది. ఇక మార్నింగ్ లేసి ఇంక ఫ్రెషప్ చేయించి ఇక డ్రెస్ వేసేసరికి అయితే నాకు ఈ డ్రెస్ అయితే వద్దు, నాకు గుచ్చుతుంది, నాకు వద్దు అంటుంది. ఇప్పుడే కాదు ఎప్పుడూ అంతే, ఫెస్టివల్స్కైనా ఫంక్షన్స్కైనా దేనికైనా కానీ ఇటువంటి డ్రెస్సులు వేసుకోదు. ఓన్లీ టీషర్ట్లు ప్యాంట్లు ఇటువంటి కాటనే ఎక్కువ వేసుకుంటుంది అన్నమాట. అసలు ఏ మంచి బట్టలు వేసుకోదు, ఎప్పుడు ఇంటికి టీషర్ట్లే వేసుకుంటా ఉంటుంది. అప్పుడే ఇది మన ఫంక్షన్కి కొన్నాను, అయినా ఆ రోజు కూడా వేసుకోలేదు. సర్లే ఈ రోజైనా వేదాము దీన్ని డ్రెస్ని నేనైతే ఇలా రెడీ చేస్తే అస్సలు ఏడ్చేస్తుంది, నాకు వద్దు తీసేని. సరే కాసేపు ఉండమ్మా తీసేస్తాను, స్కూల్లో డ్రాప్ చేసి వెంటనే తీసుకొచ్చేస్తానని చెప్పాను. అయినా సరే ఏడుస్తూనే ఉంది, నాకు వద్దు గుచ్చుతుంది మమ్మీ అని. బాగానే ఉంది, ఇది స్మూత్గా ఉంటుంది, కింద లెహంగా పైన టాప్ కొంచెం వర్క్ ఉండడం అలా అనిపిస్తుంది అన్నమాట. ఎటువంటి డ్రెస్ వేసినా కానీ అలానే ఉంటుంది, కొంచెం ఎటువంటి ఎక్కువ వేసుకోదు, ఎప్పుడు టీషర్ట్లతోనే ఉంటుంది మేడం. సర్లే కొద్దిసేపు ఉంచుకోమని చెప్పి అయితే ఇచ్చి ఇక ఒక 5 రూపీస్ అయితే ఇచ్చాను. నీకు చాక్లెట్లు కొంటానులే తీయొద్దు అని చెప్పి కాసేపు ఉంది, మళ్ళీ మొదలుపెట్టింది తీసే మమ్మీ అని. ఇంకా సరే కాసేపు ఉండమ్మా వెంటనే తీసుకొచ్చేస్తాను కదా, ఒకసారి వెళ్ళొచ్చేద్దాము, అక్కడ నుంచి పార్క్కి వెళ్దామని ఏదో ఒకటి చెప్పాను. సరే అంటుంది కానీ ఒకవైపు మళ్ళీ తీసే అంటుంది అన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళక కూడా అలానే డ్రెస్ తీపిచ్చేస్తుంది. ఆయనకి ఏం చేసినానంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్రాక్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మరి నాకు గుచ్చుతుంది తీసే అంటే మొత్తం తీసేసి తిరుగుతుంది అన్నమాట, అటువంటిది మా పాప. ఇంకా ఆయంకి చెప్దామని చెప్పి అయితే ఒక ఫ్రాక్ అయితే తీసి తన స్కూల్ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా ఆయంకి చెప్దామని, పోనీ అప్పుడు ఆయమ్మైనా తీసేసి డ్రెస్ మార్చేస్తుంది కదా అని చెప్పి అయితే సేఫ్టీ కోసం పెట్టాను. ఇప్పుడే కాదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా పాప కోసం ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా తీసుకువెళ్తాను. ఎందుకంటే ఎప్పుడు ఇలానే చేస్తుంది, ఎంత మంచి డ్రెస్ వేసినా సరే తీసే అంటుంది. అయినా మనం బలవంతంగా వేసి తీసుకెళ్తే కనీసం అక్కడికి వెళ్ళాక తనే లాగేసుకుంటుంది అన్నమాట. అందుకని నేను ఎప్పుడూ ఎక్స్ట్రా డ్రెస్ అనేది క్యారీ చేస్తాను ఆమె కోసము. అబ్బాయిలను ఎలాగో మనం రెడీ చేయలేము, వాళ్ళు రెడీ చేసిన ఏముంటుంది ఒక ఫ్యామిలీ సెట్, కానీ అమ్మాయిని రెడీ చేయాలంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు అమ్మాయిని రెడీ చేయాలంటే చాలా ఇష్టము, మంచిగా రెడీ చేద్దాం అనుకుంటాను. కానీ మా పాప అయితే కోఆపరేట్ చేయదు, ఏడుస్తుంది మళ్ళీ నాకు డ్రెస్ తీసేయని. కానీ అమ్మాయిలు రెడీ చేస్తే ఎంత బాగుంటారు, చిన్న పిల్లల్ని రెడీ చేస్తే ఎంత బుద్ధిగా ఉంటారు కదా. నేను రెడీ చేసి మంచిగా ఫొటోస్ అవి తీసుకుందాం అనుకుంటాను, కానీ అస్సలే రెడీ చేయనివ్వదు, ఏడుస్తూనే ఉంటుంది. మంచి బట్టలు వేస్తే తీసే మమ్మీ అంటూనే ఉంటుంది అన్నమాట. అందుకనే ఎక్స్ట్రా ఫ్రాక్ అయితే నేను తన బ్యాగ్లో పెట్టేసి అయితే నేను ఇంకా ఆయంకి చెప్పేద్దామని చెప్పి అయితే బ్యాగ్లో పెట్టేసి ఇక తనైతే తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పి ఎలా నేర్చుతున్నా సరే అది ఇది చెప్పి అయితే ఒక 5-6 ఫోటోలు అనేవి తీసుకున్నాను అనమాట. మనం చిన్నప్పుడు ఇవి వాళ్ళకి పెద్దదిగా చూపిస్తే అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనే నేను ఎప్పుడు రెడీ చేసిన కానీ ఫొటోస్ తీసుకుంటాను. కొన్ని ఫొటోస్ అనేవి తీసినమాట. నేను మంచిగా రెడీ చేస్తే చూడు మంచిగా ఏడ్చేస్తుంది, మొత్తం తుడిచేసుకుంటుంది అన్నమాట, రాసిన పౌడర్ కూడా పోతుంది, అసలు మాట వినదు. ఎంతలో చెప్పానో మంచిగా ఉండమ్మా కాసేపు ఉండి వచ్చేస్తానని, అయినా కానీ ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా బ్యాగ్స్ అవి బయట పెట్టేసి ఇక తీసుకువెళ్ళి అయితే ఒక 5-6 ఫోటోలు తీసేసుకుని ఇక స్కూల్కి అయితే తీసుకువెళ్ళాను. స్కూల్కి తీసుకెళ్ళాక ఇంక ఇంటికి వచ్చాక పని అయితే మామూలే కదా. నేను రెడీ చేసినప్పుడు కూడా నేను ఎక్కడే పీకి పడేసిన అనమాట, అవన్నీ వచ్చి మళ్ళీ ఇంటికాడ క్లీన్ చేసుకోవాలి. ప్రొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఇంటిలో ఎలా ఉంటుందో తెలుసా, చాలా హడావిడిగా ఉంటుంది. మనం నైట్ అన్నీ సర్ది పెట్టుకున్నా కానీ మళ్ళీ మార్నింగ్ అన్నీ మనమే తీసేస్తాము. నేను చూడండి రెడీ చేయడం కోసం ఇన్ని తీసి పక్కన పడేసాను, మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు నేను సర్దుకోవాలి. ఇక స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ఇవన్నీ మళ్ళీ సర్దుతున్నాను. ఇంకా చాలా పని ఉంది. ఇప్పటికి టైం వచ్చేసి 9:30 అయింది. ఇప్పటికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నమాట. ఇవన్నీ అయిపోయినాక చేద్దాం అన్నట్టు ఇంకా పనుల మీద పని చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా తీసినవన్నీ సర్దేసి అలాగే ఇంకా మనకి బట్టలు అవి ఉంటాయి కదా అవన్నీ వాష్ చేశాను. ఇంక ఈ సామాను కూడా సర్దేస్తున్నాను. చాలా పని అయితే ఉంది ఈరోజు, ఎందుకంటే నేనే డబుల్ పని చేసుకున్నాను అనమాట. మొత్తం ఇవన్నీ తీసేసిన అవన్నీ సర్దుకోవాలి. ఇక బట్టలు కూడా తీసేసాను, ఆ బట్టలు కూడా సర్దాలి. ఇంకా వాష్ చేసిన బట్టలు పైన వేయాలి, ఇంకా సామాన్లు కడగాలి, బయట క్లీన్ చేయాలి. ఇంకా మిషన్లో వేయడమే కాకుండా మళ్ళీ కొన్ని యూనిఫాము అటువంటి బట్టలు మళ్ళీ నేను నానబెట్టి ఉతుకుతాను అనమాట. యూనిఫామ్ అయ్యి మిషన్లో వేయను, ఎందుకంటే మిషన్ బాగానే ఉంటుంది కానీ ఇది షర్ట్స్ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి అయితే నేను యూనిఫామ్ అవి సాధారణంగా మిషన్లో వేయను అన్నమాట.
నేనే వాష్ చేస్తాను చేత్తో. ఇంతలోకి అమ్మ ఫోన్ చేసింది. ఇక అమ్మతో మాట్లాడితే మిగతా పని కూడా నేను క్లియర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫోన్ మాట్లాడుతూ నేను ఎప్పుడు ఫోన్ వచ్చినా స్పీకర్ పెట్టుకునే మాట్లాడుతాను అనమాట. స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఇంకా నా పని అంతా చేసుకుంటున్నాను. ఇంకా బట్టలు కూడా తీసేసాను అన్నాను కదా, ఇంకా పాప ఊర్లు వెళ్ళి వేయమని ఉంటే నేను బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట. ఇంక ఈరోజు ఆ డ్రెస్ వేసాను కదా బ్యాగ్లోంచి తీసాను. ఇంకా అది కూడా అక్కడ పెట్టేసి ఇంకా బెడ్షీట్ అలాగే పిల్లో కవర్స్ అవి కూడా వాష్ చేద్దామని తీసాను. ఎందుకంటే ఇప్పుడు ఎండ బాగా ఎక్కువ ఉంది కదా, 2-3 డేస్ నుంచి ఎండ బాగా కొడుతుంది. సో ఈ పరుపు కూడా పైన వేద్దాము ఎండకి ఎండుతుందని చెప్పి అయితే పైన వేసేసి ఇంకా బెడ్షీట్లు కూడా క్లీన్ చేసి ఇంకా బయట బాల్కనీలో కూడా కొంచెం అవన్నీ క్లీన్ చేస్తాను. ఈ బాటిల్స్ మా పక్కన వాళ్ళు వాటర్ పెట్టమని ఇస్తారన్నమాట. ఈరోజు నల్ల వాటర్ వస్తుంది కదా, సో వాళ్ళు తీసుకొని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మనం నైట్ కడిగిన సామాను అన్నీ మళ్ళీ సర్దేసుకుని ఇంకా మళ్ళీ ఇప్పుడు సామాన్లు ఉంటాయి కదా, మనం బాస్కెట్ ఖాళీ చేసుకుంటే ఇప్పుడు వాష్ చేసిన సామాన్లన్నీ అక్కడ వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆల్రెడీ బట్టలు నానబెట్టేసాను కూడా, అవి కూడా వాష్ చేయాలి. ఇంకే విధంగా బయట బాల్కనీ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత మిషన్లో వేసిన బట్టలన్నీ తీసేసి పైన వేసేసాను. ఇంకా అన్నీ చూపించాలంటే మనకి వీడియోలు ఎంత సరిపోతుంది కదా, అందుకని ఇంక ఈ విధంగా బాల్కనీ మొత్తం క్లీన్ చేసి ఇంకా చెత్త అవి తీసేసాను అనమాట. తర్వాత సామాన్లు అంటే అవి కూడా సింక్లో మాకైతే ఇప్పుడు మంచిగా వాటర్ వస్తుంది కాబట్టి బోర్ వాటర్ ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఒక 9 months బ్యాక్ అయితే వాటర్ వచ్చేది కాదు, డ్రమ్ములతో పట్టుకుని కడుక్కోవాల్సి వచ్చేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి ఎంత పని అయినా చేసేసుకోవచ్చు. వాటర్ వస్తే మనకి ఎంత పని చేసినా కానీ మనకి ఏమనిపించదు. వాటర్ లేనప్పుడు అయితే చాలా మనం డ్రమ్ములో తీసుకుని బకెట్లో పెట్టి కడుక్కోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఉన్న సామాన్లన్నీ కూడా మంచిగా క్లీన్ చేసినాక ఇక మళ్ళీ రూమ్ అవన్నీ క్లీన్ చేసి ఇక సింక్ కూడా ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేసి డీప్ క్లీనింగ్ ఇంకా అన్ని పనులు పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ బట్టలు క్లీన్ చెయ్యాలి కదా, మళ్ళీ ఆ బట్టలు కూడా వాష్ చేయాలి. ఆ బట్టలు కూడా వాష్ చేసినాక అవి కూడా పట్టుకెళ్ళి మేడపై వేసి ఇంకా పని అంతా పూర్తయిపోయింది అనుకునేటప్పటికి నాకు అక్కడ గుర్తొచ్చింది ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదండి. అప్పటికే 11:30 అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. కొంచెం మార్నింగ్ అయితే పులిహోర చేసినాను. ఇంకా పులిహోర కొంచెం తినేదంలా అనుకున్నాను. ఇంకెలా ఉంటుంది, పనిలో పడిపోతే మనం తిండి కూడా మర్చిపోతాం అన్నమాట. ఈ పనులన్నీ అయినాక ప్రశాంతంగా తిందాంలే అనుకున్నాను. ఇంకా పనులన్నీ అయ్యేటప్పటికి టైం అయింది. ఇక బ్రేక్ఫాస్ట్ టైం కూడా దాటేసింది. ఇంకేం తింటామని చెప్పి అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేశాను. ఇంక స్కూల్కి వెళ్ళిపోయినాక ఏ విధంగా ఉంటాయి ఇంట్లో పనులన్నీ, ఏం పని ఉందని అనుకుంటారు కానీ చూసే వాళ్ళ ఇంట్లో ఎంత పని ఉంటుందో చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.